యెహోవా క్షేమంగా కాసి కాపాడమని ప్రార్థన చేయించున్నాను. స్తోత్రం అయ్యా. ప్రతి డిపార్ట్మెంట్ వారిని మీరు క్షేమంగా కాపాడండి. ప్రతి డిపార్ట్మెంట్తో మీరు ఉండండి ప్రభువా. మీరే సహకరించండి. ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడమని దేవా. భయంకరమైన ప్రమాదకరమైన స్థితి నుండి ఆ ఒరిస్సా రాష్ట్రంలో ప్రభువా ఆ యొక్క బిడ్డలు చాలా వేదనతో దుఃఖముతో ఎంతమంది ప్రభునందు నిద్రించారో ప్రభువా, వారి నాయన వారి కుటుంబాలకి ఓదార్పుని మీరు కలిగించేమని ప్రార్థన చేయించున్నాను. మా యేసు నీకు స్తోత్రం. ఎవరైతే ప్రభువా దెబ్బలు తగిలి ప్రభువా బలహీనలై ఉన్నారు వాళ్ళు బలపరచండి, ఆరోగ్యవంతులుగా ఉంచండి. నీవు దెబ్బలు పొందిన గాయముల చేత కాచబడి రక్తము చేత సంపూర్ణమైన స్వస్థత వారి కుటుంబాలకు ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను బాబు. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కూడా మీరు క్షేమంగా కాసి కాపాడమని ప్రార్థన చేయించున్నాను. మా తండ్రి గారు మీకే స్తోత్రముడు తండ్రి. మీరే కాపాడండి. మా ప్రార్థనకు మీ ప్రతిఫలం దయచేయండి. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోండి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపే మనం చూసేవారుగా ఉండాలి కనుక నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ను అనుసరిస్తూ నీకై జీవించని పాట పాడుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్నను సరిస్తూ నీకై జీవించని యేసయ్యా, యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. నీ సహవాసము ఆనందమయము, నీ సన్నిధిలో లేదే భయము, నీ సహవాసము ఆనందమయము, నీ సన్నిధిలో లేదే భయము, నీ ఆలోచన నాకెంత ప్రియము, నీ ఆలోచన నాకెంత ప్రియము, నీ అందేనా అతిశయము, నీ కృప కంటే మించినదే లేదయ్యా, నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా, నీ కృప కంటే మించినదే లేదయ్యా, నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని.
చేతి కార్యము ఆశ్చర్యకరము, నీ నీతి వాక్యము ఎంతో స్థిరము. నీ చేతి కార్యము ఆశ్చర్యకరము, నీ నీతి వాక్యము ఎంతో స్థిరము. నీ కనికరము ధరణికి వరము, నీ కనికరము ధరణికి వరము. నీ ప్రేమ నిలుచు నిరంతరము, నీ కృప కంటే మించినదే లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా, నీ కృప కంటే మించినదే లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. నీ జీవ మార్గము చేర్చును స్వర్గము, నీ కుడి హస్తము కూర్చును సౌఖ్యము. నీ జీవ మార్గము చేర్చును స్వర్గము, నీ కుడి హస్తము కూర్చును సౌఖ్యము. నీ నామమందే రక్షణ భాగ్యము, నీ నామమందే రక్షణ భాగ్యము. నీ దీవెనుందే బ్రతుకు ధన్యము, నీ కృప కంటే మించినదే లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా, నీ కృప కంటే మించినదే లేదయ్యా. నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా. నీ వైపు చూస్తూ నిన్నే సేవించని, నిన్ననుసరిస్తూ నీకై జీవించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని, నీలోని నన్ను నిలిపి ఫలించని, నీ సేవలో గడిపి తరించని. హల్లెలూయా. Praise the Lord. Hallelujah.
దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి ఆరాధనే చేసేదా నిరంతరం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి ఆరాధనే చేసేదా నిరంతరం. నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరంతరం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరంతరం. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు. నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరంతరం. ప్రార్థనా ధూపము వలె చేతులెత్తెదన్ నైవేద్యముగా. నా ప్రార్థనా ధూపము వలె చేతులెత్తెదన్ నైవేద్యముగా. అంగీకరించుము యేసయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. అంగీకరించుము యేసయ్యా, నిన్నే స్తుతింతుము యేసయ్యా. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి అర్హుడవు. నా స్తుతికి నీవే కారణభూతుడవు,
స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరతం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరతం. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే. స్తోత్రము చేయుట శ్రేయస్కరమే, స్తుతులు పాడుట మనోహరమే. కృతజ్ఞతతో పూజింపును, కృపను నిరతము పాడెదను. కృతజ్ఞతతో పూజింపును, కృపను నిరతము పాడెదను. స్తుతికి పాత్రుడవు, స్తుతికి అర్హుడవు, స్తుతికి యోగ్యుడవు, స్తుతికి పాత్రుడవు. నా స్తుతికి నీవే కారణభూతుడవు, నా స్తుతికి నీవే కారణభూతుడవు. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరతం. స్తుతి నైవేద్యం అందుకో యేసయ్యా, స్తుతి యాగమునే చేసేదా నిరతం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. Hallelujah. దేవునికి స్తోత్రం.
ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. చప్పట్ల కొట్టు దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ఒంటరి ప్రార్థన, లోపమిలేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, లోపమిలేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది, ప్రార్థన ప్రార్థన ప్రతిఫలమును ఇచ్చేది, ప్రార్థన ప్రార్థన నిన్ను పరమును చేర్చేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. చెరలోనైనా చేరే ప్రార్థన, చరిత్రలను చెరిపేసిన ప్రార్థన, చెరలోనైనా చేరే ప్రార్థన, చరిత్రలను చెరిపేసిన ప్రార్థన. చక్రవర్తులను చెలించిన, చీకటినే చీల్చిన, చక్రవర్తులను చెలించిన, చీకటినే చీల్చిన, చేదును మార్చిన, చదును చేయు ప్రార్థన, చేదును మార్చిన, చదును చేయు ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది, ప్రార్థన ప్రార్థన పరిస్థితిని మార్చేది, ప్రార్థన ప్రార్థన ప్రతిఫలమును ఇచ్చేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన,
రహస్యములు తెలిపేది ప్రార్థన, రాతి గుండెను మార్చేది ప్రార్థన. రహస్యములు తెలిపేది ప్రార్థన, రాతి గుండెను మార్చేది ప్రార్థన. రాయి తగులకుండా రెక్కలలో దాచిన, రాయి తగులకుండా రెక్కలలో దాచిన, రెండింతలుగా దయచేసి రాజ్య మార్గమును తెరిచేది, రెండింతలుగా దయచేసి రాజ్య మార్గమును తెరిచేది ప్రార్థన. ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన, ప్రార్థన ప్రతిఫలమును ఇచ్చేది ప్రార్థన, ప్రార్థన ప్రధానిగా మార్చేది ప్రార్థన, ప్రార్థన నీ పరువును నిలిపేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన. ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన ప్రాణం కోసేది ప్రార్థన, ప్రార్థన పాపిని రక్షించేది ప్రార్థన, ప్రార్థన పవిత్రతనిచ్చేది ప్రార్థన, ప్రార్థన నీ పరువును నిలిపేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ఓదార్చే ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వీరలక్ష్మి ఐస్ ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తొందరగా రండి. హల్లెలూయా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉంటావు ప్రభువా నాకు తోడుగా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉంటావు ప్రభువా నాకు తోడుగా.
వచ్చి ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ విలువలేని ఈ మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ విలువలేని ఈ మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా. గమనించినావా గతిలేని నన్ను కరుణించినాడు స్థితిని మార్చినావు. గమనించినావా గతిలేని నన్ను కరుణించినాడు స్థితిని మార్చినావు. ఆరాధనా 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 ఆరాధనా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ విలువలేని ఈ మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా. నేనున్న స్థితి ఏమో దీనాతి దీనము, బ్రతికిన బ్రతుకేమో కష్టాల కొలిమిలే. చితికిన జీవితం పగిలిన హృదయము చీదరించబడిన ఓ ఘోర వ్యక్తిని. నేనున్న స్థితి ఏమో దీనాతి దీనము, బ్రతికిన బ్రతుకేమో కష్టాల కొలిమిలే. చితికిన జీవితం పగిలిన హృదయము చీదరించబడిన ఓ ఘోర వ్యక్తిని. దావీదును పిలిచినట్లు పిలిచావయ్యా, దావీదును పిలిచినట్లు పిలిచావయ్యా. శుద్ధి చేసి బాగుపరచి కృపను చూపినావు, శుద్ధి చేసి బాగుపరచి కృపను చూపినావు. ఆరాధనా 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 ఆరాధనా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ విలువలేని ఈ మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా.
నాకున్న పని ఏమో లోకానుసారము, బానిస బ్రతుకులో తిరిగేవాడను. సంఖ్యల బందినై నెమ్మది కోల్పోయి రెక్కలు విరిగిన చేతగాని పక్షిని. నాకున్న పని ఏమో లోకానుసారము, బానిస బ్రతుకులో తిరిగేవాడను. సంఖ్యల బందినై నెమ్మది కోల్పోయి రెక్కలు విరిగిన చేతగాని పక్షిని. మోసేను పిలిచినట్లు పిలిచావయ్యా, మోసేను పిలిచినట్లు పిలిచావయ్యా. వాకునిచ్చి అభయమిచ్చి నీకై నడిపినావు, వాకునిచ్చి అభయమిచ్చి నీకై నడిపినావు. ఆరాధనా 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 ఆరాధనా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ విలువలేని ఈ మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా రక్షకుడా. ఏ విలువలేని మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా. గమనించినావా గతిలేని నన్ను, కరుణించినాదు స్థితిని మార్చినావు. గమనించినావా గతిలేని నన్ను, కరుణించినాదు స్థితిని మార్చినావు. ఆరాధనా 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 ఆరాధనా. ఏ అర్హత లేని నా దీన బ్రతుకును దీవించిన నా యేసయ్యా. ఏ విలువలేని ఈ మట్టి ఘటమును ఘనపరచిన నా రక్షకుడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మనం ఈ బేతేలు ఉజ్జీవానికి మరి ప్రత్యేకంగా మరి గాయకులు పిలుచుకున్నాం కనుక మనం మన మధ్యలో స్వార్థ గాయకులు మరి చిన్ని గారు మన మధ్యలో ఉన్నారు కనుక మరి సమయాన్ని పోనించుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన ప్రేమపూర్వక చప్పట్లు కొడుతూ ఆయనకి ఆహ్వానం తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడితే సమయాన్ని మరి చిన్ని గారికి అప్పగిద్దాం. రెండు చేతుల పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా. మరొకసారి ఇంతటి శ్రేష్టమైన మహిమగల పరిచర్యలో ఇది నాన్న ప్రభు వాడబడ్డానికి నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులు సుదర్శనయ్య గారిని బట్టి మరొకసారి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఈ ప్రాంగణానికి రావడం జరిగింది. ఎందుకనంటే చాలా అద్భుతంగా ప్రేమించే ప్రేమ కలిగిన దైవజనులు ఇంత మంచి సహవాసంలో వాడబడిన కారణం చేత మా జీవితాల్లో దేవుడు నూతనమైన ఆశీర్వాదాలు ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాత్రి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే
దైవజనుల అభిషక్తులు సురేంద్రయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రత్యేకంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చక్కని సంగీతం అందిస్తున్నటువంటి ప్రియులు బావగారు ఇవాన్స్ బబ్లు గారిని బట్టి వారి బృందం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. చెక్ హల్లెలూయా. ఇంకొంచెం హాల్ పెంచు. చెక్ హల్లెలూయా. మానిటర్లో కొంచెం చెక్ హల్లెలూయా. చెక్ చెక్ హల్లెలూయా. చెక్ హల్లెలూయా. చెక్. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి చెప్పలు స్తుతిద్దాం. స్తోత్రం. ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో మధురం యేసయ్యా 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 నా యేసయ్యా. ఒకసారి స్వరాలు తెచ్చా. యేసయ్యా 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 నా యేసయ్యా. మరొకసారి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. మరొకసారి నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. అందరూ కలిసి చెప్పండి, కొట్టి స్తుతిద్దాం. స్తోత్రం. దగ్గర స్తుతిద్దాం. స్తోత్రం. ఆమేన్. వ్యాధి బాధలే పోవును, నీ మాట సెలవిస్తే, వ్యాధి బాధలే పోవును, నీ మాట సెలవిస్తే, కమనీయము నీ మాటలే, కమనీయము నీ మాటలే. యేసయ్యా 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 నా. నోరారా ఒక్క మాట. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా, నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా, నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా.
అందరూ కలిసి చెప్పండి కూడా స్తుతిద్దాం. స్తోత్ర అందరూ కలిసి చెప్పండి కూడా స్తుతిద్దాం. పాప శాపములే పోవును నీ మాట సెలవిస్తే. పాప శాపములే పోవును నీ మాట సెలవిస్తే. కమనీయము నీ మాటలే శక్తినిచ్చును నీ మాటలే. గమనీయము నీ మాటలే శక్తినిచ్చును నీ మాటలే. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ స్వరాలు తెచ్చి యేసయ్యా నా. అందరూ రెండు చేతులు పైకెత్తి చెప్పుకోండి పాడదాం. యేసయ్యా 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 నా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆఖరిగా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరు బిగ్గర రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్వరాలు తెచ్చి ఒకసారి చెప్దాం. రెండు చేతులు పైకెత్తి బిగ్గర స్వరాలు తెచ్చి చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా. హల్లెలూయా. ఒక నిమిషం చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా? ఇంకొంచెం బిగ్గరగా. దయచేసి చాలా చైర్స్ ముందు ఖాళీగా ఉన్నాయి. ముందుగా వచ్చిన వారు ముందుగానే కూర్చోవాలి. దయచేసి వెనక భాగంలో కూర్చోవడానికి ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారు ఇప్పటికే సిద్ధపడి ఉన్నారు గృహాల దగ్గర. వారు కాస్తంత ఆలస్యంగా వస్తారు. అందువలన ముందుగా వచ్చిన వారు ముందుగా వచ్చి కూర్చున్నట్లయితే వెనకాల వచ్చేవారికి మనం స్థానం కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ సమయంలో మరికొన్ని కీర్తనలు పాడుతూ. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? మీ ముందున్న చైర్స్ కొంచెం ఖాళీలు ఉంటాయి. దయచేసి మీరు గమనించగలిగినట్లయితే వాటిని పూరించేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన ఉపదేశాన్ని దైవజనుల ద్వారా మనకు అందించిపోతూ ఉన్నాడు. కనులారా ఆత్మదేవుడు మాట్లాడుతున్న విశేషాలని దగ్గరుండి చూసి ఆత్మ ప్రత్యక్షతను పొందుకునే అనుభవంలో ప్రభుని స్తుతిద్దాం. చెక్. హల్లెలూయా.
గాఢంధకారములోన వెలుగై నడిపించినావా, అగాధ జలములలోన మార్గము చూపించినావా. అందరూ రెండు చేతులు కలిగి వచ్చి స్తుతిద్దాం. స్తోత్ర అందరూ కలిసి చెప్పండి. స్తుతిద్దాం. స్తోత్ర స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. అందరూ కలిసి చెప్పండి కూడా స్తుతిద్దాం. స్తోత్ర గాఢంధకారములోన వెలుగైన వెలుగైనడిలోన మన్నా అనుదినము మరణి నీవు తోడుగనుంది. నీవే నా ఆరాధన యేసయ్యా. నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవే నా ఆత్మలో ఆనందమయ్యా. నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. అలాగే రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అమ్మ నా మాట అర్థమవుతుందా? రెండు చేతులు పైకెత్తండి ఒకసారి. రెండు చేతులు పైకెత్తి ఇంకొంచెం బిగ్గర స్వరాలు తెచ్చి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కలిసి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభు నామని స్తుతిద్దాం. దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ మహిమగల ప్రాంతంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ
ఈ క్రైస్తవ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూర్చొని ఆధ్యాత్మికమైన కీర్తనలు వింటూ ప్రభు సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషంతో ఆయన ఘనమైన నామాన్ని స్తుతిద్దాం. ఈ ప్రాంగణంలో ఉన్న ఏ ఒక్కరు కూడా అనాలోచితంగా ఉండొద్దు. పాటలో ఉన్నటువంటి మంచి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రభుని స్తుతిద్దాం. ఓ మంచి భక్తుడు అంటాడు, స్తుతి నీ పరిస్థితికి మార్చగలిగినటువంటి అద్భుతమైన శక్తి ఉన్నదని. ఈ రాత్రికాల సమయంలో ఘనమైన యేసే నామాన్ని స్తుతిద్దాం. మన గృహాలకు చేరుకున్నప్పుడు ఘనమైనటువంటి బిడలుగా మన గృహాలకు చేరుకుందాం. కొన్ని కీర్తనలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఇంకొంచెం బిగ్గరగా హృదయమార ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. చెక్ చెక్ చెక్. హల్లెలూయా చెక్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి కీర్తన పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంత కృప చూపించి, ఇంత కృప చూపించి, ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. అందరూ కలిసి. చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన, చింతలన్నీ తీర్చిన నా, ఇంత కృప చూపించి, ఇన్ని నాళ్ళు పోషించి. పాడాలి, స్వరాలు తెరవాలి. ఇంత కృప చూపించి, ఇన్ని నాళ్ళు పోషించి, చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. నమ్మకమైన అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనత
ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అందరు కలిసి చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. స్తోత్ర. అందరు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్ర. కరుణను కనపరచి కరములు బలపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి కరుణను కనపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పాడండి. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అందరితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. అందరూ కలిసి చప్పట్లు కొట్టి స్తుతిద్దాం. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. నా చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అందరూ స్వరాలు తెచ్చి పాడదాం. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్న ఆత్మీయ ఆరాధన. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా.
అందరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతి. ఇంకొంచెం బిగ్గర, ఇంకొంచెం బిగ్గర. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గర, ఇంకొంచెం బిగ్గర. హల్లెలూయా. ఒకసారి స్వరాలు తెరిచి మాట చెప్పండి. ఈ పాట పాడుతూ ఉంటే నిజంగా నా కోసం నేను పాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పాటు చేయబడే ఉంటుంది. ఓ మంచి మాట రాశారు దైవజనులు. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను గనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. అర్థమైతే చప్పట్లు కొట్టాలి. ఏ యోగ్యత లేని నన్ను, అత్యంత అల్పుడైన నన్ను, అసలు పనికిరాని నన్ను తులువను గణపరిచే కార్యక్రమాన్ని చేపట్టాడు దేవుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎందుకు పనికిరాను నేను? అసలు తులువను గణపరిచి ఫలములు వశపరిచాడు నా తండ్రి. ఆయా ప్రాంతాల్లో ఆయా బలిపీఠల పైన వాడబడ్డానికి ఆయన అభిషేకాన్ని ఇచ్చాడు. ఎందుకు పనికిరాను నన్ను? అనేక మార్లు నేను ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన పరిస్థితుల్లో విఫలాన్ని కూడా విజయంగా మార్చాడు. చప్పట్లు కొట్టాలి. బ్రతుకు భారం అయిపోయి బ్రతుకు ఎందుకని విలపించిన పరిస్థితుల్లో కరములు బలపరిచి నన్ను మట్టి పాలు కాకుండా కాపాడాడు. ఎన్నో దినాలు ప్రభు సన్నిధిలో పెనుగులాడి అనేక బలిపీఠాలపైన ప్రభు సన్నిధిలో ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలు చుట్టుముట్టి అపవాది దాడి చేసిన మా వాహనాలైనా నుజ్జైపోయినాయి, కానీ మా ప్రాణానికి మాత్రం అణువంత రక్తాన్ని కూడా కార్చడం లేదు తండ్రి. మట్టి పాలు కాకుండా కాపాడిన నా తండ్రికి ఎంత ఆశ్చర్యక్రియలు చేసావు తండ్రి. ఇన్ని నాళ్ళు పోషించావు, కృపనిచ్చావు. అంతరంగంలో ఉన్న అంతటిని కలిపి ఆరాధన చేస్తానయ్యా అని పాడుతున్నా. కాస్త ఆరాధన సోయి కలిగి చప్పట్లు కొడుతూ పాడే అనుభవంలో సంఘ విశ్వాసులు ఉండాలి. 1 నిమిషం 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి. స్వరాలు తెరిచి చెప్పాలి. విశ్వాసముతో చెప్పాలి. హల్లెలూయా. ఈ కీర్తన పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఇంత కృప చూపించి పాడాలి. ఇన్ని నాళ్ళు పోషించి నా చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. ఇంకొంచెం బిగ్గర పాడాలి. నా చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. ఇంకొంచెం బిగ్గరగా. చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా. తులువను గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. తులువను గణపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. స్వరం. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. అంతరంగమందున్న అంతటితో చేస్తున్నాం ఆత్మీయారాధన. స్వరం తెరవాలి. అంతరంగమందున్న అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా ఆత్మీయారాధన. అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా. స్వరాలు తెరవాలి కొంచెం దగ్గరగా. అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా
చేస్తున్నా ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా చేతులు కలిగిన వారి అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన అంతరంగమందున్న అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన 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 నీకే నీకే ఆరాధన స్తుతి ఆరాధన కొంచెం దగ్గరగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఇంకొంచెం దగ్గరగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ప్రభు స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మండే నెల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు సెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించగా మండే నెల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు సెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించగా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి రాంకడ దినములివి అంచకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రా దేవా అభిషేకించు ఎక్సెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించగా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎక్సెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించగా అంత్యకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసెగాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించగా అందరు బిగ్గరగా చెప్పండి కొడుతూ ప్రభుని స్తుతిద్దాం ఇంకొంచెం బిగ్గర ఇంకొంచెం బిగ్గర అలా ఉన్న రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా దయచేసి చాలామంది అనాలోచనలను కలిగి స్వరాలు విప్పి ప్రభుని స్తుతించడానికి కాస్తంత కష్టపడుతూ ఉన్నారు. అంత కష్టపడొద్దమ్మా. దేవుడు మీకు మంచి స్వరం, మంచి శక్తి, మంచి బలాన్ని ఇస్తే ఖచ్చితంగా ఈ రాత్రి ప్రభువుని స్తుతించండి. ఈ రాత్రి దేవుడు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నమ్మిన వారి దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం.
నాపై నీ కృపయే కదా ఉంచావు. మితిమీరి ప్రతికూల స్థితులపై అధికారమే చావు. కాలాలు మారిన, కోర్కెలు చెదరిన, బంధాల వీడిన, నీదు ప్రేమ మారదు. అందరూ కలిసి చెప్పండి, కూడా స్తుతిద్దాం. స్తోత్ర స్తోత్ర. అందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం. ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్ర. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. పాట. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మనసే చెదరినాని మాట నిలుచును. మనుషులంతా విడచినాని కృపే దాచును. మనసే చెదరినాని మాట నిలుచును. మనుషులంతా విడచినాని కృపే దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మరొకసారి. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. అందరు కలిసి చెప్పండి, కూడా స్తుతిద్దాం. స్తోత్ర. అందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ బిగ్గరగా. ఈ లోక సంపద లేకున్నా మది ఎందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. ఈ లోక సంపద లేకున్నా మది ఎందు సంతసముంచావు. మనుషుల సాయం రాకున్నా నిరీక్షించు ఓర్పే నేర్పావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్నలేమిలో నన్ను పోషించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు. నాకున్నలేమిలో నన్ను పోషించావు. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. అందరూ కలిసి చెప్పండి బిగ్గర. అవునయ్యా, నీవే చాలు తండ్రి మా జీవితం. ఈ రాత్రికాల సమయంలో ఆకలి వేళల్లో పోషించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది. అయ్యా, కృప విస్తరింప చేయండి తండ్రిని స్తుతిద్దాం. స్తోత్ర. అందరూ కలిసి స్తుతిద్దాం. స్తోత్ర.
చేశావు, నాకున్న లేమిలో నన్ను పోషించావు. ఆకలి వేళలో అద్భుతాలు చేశావు, నాకున్న లేమిలో నన్ను పోషించావు. నీవే చాలును యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. నీవే చాలయా యేసు, వేరే ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. స్తోత్రం. చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. స్తోత్రం. గతకాల వ్యతలందు నాపై కృపయే కదా ఉంచావు. మితిమీరి ప్రతికూల స్థితులపై అధికారమే ఇచ్చావు. గతకాల వ్యతలందు కృపయే కదా ఉంచావు. మితిమీరి ప్రతికూల స్థితులపై అధికారమే ఇచ్చావు. కాలాలు మారిన, కోర్కెలు చెదరిన, బంధాలే వీడిన, నీదు ప్రేమ మారదు. కాలాలు మారిన, కోర్కెలు చెదరిన, బంధాలే వీడిన, నీదు ప్రేమ మారదు. నీవే చాలును యేసు, వేరై ఉండలేను. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేము. పాడు. నీవే చాలును యేసు, వేరై ఉండలేము. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేము. మనసే చెదరినా నీ మాట నిలుచును, మనుషులంత విడచినా నీ కృపై దాచును. మనసే చెదరినా నీ మాట నిలుచును, మనుషులంత విడచినా నీ కృపై దాచును. నీవే చాలును యేసు, వేరై ఉండలేము. నీవే చాలును, నిన్ను వీడి బ్రతుకలేను. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఇంకొంచెం బిగ్గర. నిజమే, మన జీవితాల్లో కాలాలు మారిన, పరిస్థితులు చేదైన అనుభవాల్లో ఉన్న ఆయన ప్రేమ ఏ మాత్రము మారలేదు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఆయన ప్రేమ ఏ మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. అందుని బట్టి ఖచ్చితంగా చెప్పాలి, నీవే చాలయ్యా మా జీవితాలకు, నీవు మాత్రమే మేలు కలిగించడానికి సమర్థుడు తండ్రి. ఒకసారి బిగ్గరగా ఆమె చెప్దామా? చక్కని సంగీతాన్ని అందిస్తున్న ప్రియులను బట్టి బిగ్గరగా మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఇంకొంచెం బిగ్గరగా. ఎవరు లేక ఒంటరి స్థితిలో
ప్రేమలన్నీ కోల్పోయినావా, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా, ఆ క్రీస్తు ప్రేమలో సాగిపోదమా. అందరూ కలిసి చెప్పండి కొడుతుంది. సొమ్మసిల్లక పైకి గురుదామా, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి గురుదామా. ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి గురుదామా. అందరూ చప్పట్లు కొట్టు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవునికి అసాధ్యమైనదేది లేదు. ఈ రాత్రికాల సమయంలో ఒక మంచి అద్భుతాన్ని ఈ సభ ప్రాంగణం నుంచే చూద్దాం. బిగ్గర స్తోత్రం. సమస్తము చేయగలిగిన యేసే నామమున సమస్తము సమకూర్చబడేటువంటి పరిస్థితిని చూస్తూ స్తుతిద్దాం. ఈ రాత్రి యొక్క గొప్ప వాతావరణాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అవిశ్వాసముతో స్తుతించండి, విశ్వాసముతో స్తుతించండి. ఈ రాత్రి దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. వర్షం అనేది ప్రాంతంలో కురవకుండా ప్రార్థన పూర్వకంగా ప్రభును స్తుతించాలి. ఈ లోక బంధువులు, ఈ లోక స్నేహితులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు. చప్పట్ల విశ్వాసంతో నువ్వు చప్పట్లు కొడుతుండగానే పైన మేఘాలు పారిపోతున్న అనుభవాలు దేవుడు చూపిస్తాడు. ఈ లోక బంధువులు, ఈ లోక స్నేహితులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా, ఆ క్రీస్తు ప్రేమలో సాగిపోదమా, ఆ క్రీస్తు ప్రేమలో సాగిపోదమా. శిరాజు వలె రెక్కలు చాపి పైకి గురుదామా, అలయక సొమ్మసిల్లక పైకి గురుదామా. ఆయన రెక్కలతో ఈ ప్రాంగణం అంతా కప్పుతున్న అనుభవాలు చూడాలి. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా ఎన్నో అనుభవాలు. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో అలాంటి అద్భుతాలు జరగాలి. దేవునికి మహిమ. ఆమేన్. స్తోత్రం. అపవాది అలజడి యేసు నామములో లయమైపోవునుగా, యేసు నామములో లయమైపోవునుగా. సంపూర్ణమైన సానుకూలమైన వాతావరణం నా తండ్రి ఈ ప్రాంగణంలో అనుగ్రహించునుగాక. ఆ మహిమ రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు, దిగులు ఉండదు. ఆ మహిమ రాజ్యములో, ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు, దిగులు ఉండదు.